ధ్రువ సార్, తలుపు తీయండి. ధ్రువ సార్, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. తలుపు తీయండి. ధ్రువ, ధ్రువ, నీకే చెప్తున్నాను, తలుపు తీ. చిన్నపిల్లల మీ గొడవలేంటి, మీ పంతాలేంటి? వచ్చిన వాళ్ళిద్దరి గురించి ఇద్దరికి చిలకి చెప్పినట్టు వివరంగా చెప్పాను. ఆయన ఆరోగ్యం బాగోలేదు, అయినా మీ పెళ్లిని చూడలేకపోయావు. కొన్నాళ్ళు గడిపి వెళ్దామని మనసుండబట్లేకొచ్చారా? అలాంటి వాళ్ళకి కనీస మర్యాద ఎలా ఇవ్వాలో తెలుసుకోండి. వాళ్ళు చూస్తున్నప్పుడైనా కనీసం సఖ్యతగా ఉండండి. ఏం మాత్రం ఇంకోసారి వాళ్ళకు అనుమానం వచ్చేలా ప్రవర్తించారో తర్వాత దానికి 100 రెట్లు బాధపడేలా చేస్తాను. గుర్తుపెట్టుకోండి. ధ్రువ, అమ్మా, వాళ్ళు ఉన్నన్ని రోజులు తప్పు ఎవరి వల్ల జరిగినా దానికి శిక్ష మాత్రం నువ్వే ఎక్కువగా అనుభవిస్తావు. జాగ్రత్తగా ఉండు. సరే అమ్మా. మీ ఇద్దరికి గొడవలు జరిగాయని, అవి విడాకుల వరకు వెళ్ళాయని తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతారు. అలాంటి రోజు వచ్చిందో అదే ఈ ఇంట్లో నీకు చివరి రోజవుతుంది. లోపలికెళ్ళండి. పో. ఏమే, ఈ రోజన్నా కాఫీ నా మొక్కను తొందరగా కొట్టవే. రోజు పూజలు పునస్కారాలు అంటూ నా కాఫీ సంగతి మర్చిపోయి ఆలస్యం చేస్తున్నావు. ఇవాళ కూడా ఆలస్యమవుతుంది. ఇంట్లో అందరూ ఆఫీసులకు వెళ్లేవాళ్లే కదా, ఇంక దీపం పెట్టే టైం ఎక్కడుంది? నేనలా వెళ్ళి దీపం పెట్టి ఇలా వచ్చేస్తాను. రోజు ఇంట్లో పూజలు పునస్కారాలేనా? నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్దూతాఖిల దోష పాపనాశినకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్దూతాఖిల దోష పాపనాశినకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడాంబరీ ముక్తాహార వినంబమాన విలసద్వక్షోజ కుంభాంతరీ కాశ్మీరా గురువాసితాంగురుచిరే కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ.
వసుంధరా పూజ చెయ్యి. పిల్లల్ని చూస్తుంటే చూడముచ్చటగా ఉంది మల్లిక. ఉమ్. రాత్రి వేళకి పడిన డోసు అలాంటిది మరి. ఇటు. అయ్యో వసుంధరా, రోజు నీకిదో అలవాటైపోయింది. దేవుడికి హారతిచ్చి పళ్ళెం నా చేతిలో పెట్టి 5 నిమిషాల వరకు నా కాళ్ళు పట్టుకుని వదలవు. ఇంకా ఈ పల్లెటూరి చాదస్తలేంటి చెప్పు? సరే, నా కాళ్ళు పట్టు. ఆహా! పిచ్చిదన్నా, ముందు నువ్వు ఆశీర్వాదం తీసుకో. అప్పటిదాకా నేను పట్టుకుంటానులే, నీకు అలవాటేగా, రా పట్టుకో. షూర్గా పట్టుకుంటారు కదా? ష్యూర్గా పట్టుకుంటాను వసుంధరా. ఏంటి ఈరోజేదో కొత్తగా అడుగుతున్నావు? రోజు ఇలాగే కదా నువ్వు చేస్తావు, రా. సరేనండి, ఇవాళ మీరు వదలమన్నదాకా నేను మీ కాళ్ళు వదలను. రా. వసు, ఇంకా చాలే వసు. అయ్యో భలేవారేనండి, మీ కాళ్ళు 5 నిమిషాలు ఎందుకు పట్టుకుంటాననుకుంటారు? ఆ సమయంలో నేను అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకుంటాను. అది అయ్యాకే మిమ్మల్నైనా మీ కాళ్ళైనా వదిలేది. రాక్షసి కావాలనే చేస్తుంది. చాంపేయ గౌరార్థ శరీరకాయ కర్పూర గౌరార్థ శరీరకాయ ధమ్మిల్లకాయ చ జటాధరాయ నమః శివాయ చ నమః శివాయ. నమః శివాయ చ నమః శివాయ. వసుంధరా, ఇంకా చాలే. ఒరే మనవడా, ఈ రోజుల్లో పిల్లలు భర్తల కాలు పట్టుకోమంటుంటే విడాకులు ఇచ్చేస్తామంటున్నారా? అలాంటిది రోజు భర్త కాళ్ళకు దండం పెట్టుకునే పెళ్ళాలు ఎంతమందికి దొరుకుతారా బాడుద్దాయ్? అవునవును, కరెక్టే తాతయ్య. ఏమండి, ఇలాంటి సందర్భంలో విడాకుల మాటలేంటి? వీళ్ల మీద ఏ చెడు కన్ను పడకూడదు. అవునవునవును, నిజమేనే. వసుంధరా, ఇంకా చాలే. ఇదిగో.
ఏమండి మళ్ళీ హారతి తీసుకుంటారా? ఆహాహా, వద్దు వసుంధరా, ఆల్రెడీ అక్కడ తీసుకున్నాను కదా, ఉఫ్, చాలు. ఉఫ్. కావాలంటే నా కాళ్ళు సాయంత్రం పట్టుకుందు గాని నువ్వు వెళ్ళు, వెళ్ళు. మన బడుద్దాయి మంచి అదృష్టవంతుడే. మావయ్య రండి టిఫిన్ చేద్దురు గాని. అవునవును చేయాలి కదా. ఏమడే రా. రండి, రండి. రండి రండి. ఒరే మనవడా రారా. నందితను తీసుకురా. ఈ పనమ్మాయి రాకపోవడం ఏంటో, అన్ని పనులు నాతో చేయించడం ఏంటో. అమ్మా, వసుంధర ధృవ సార్ల డైవర్స్ నోటీస్ అమ్మా. ఏ పాడుకళ్ళు పడ్డాయో ఏంటో, వాళ్ళిక్కడి దాకా వెళ్లారు. ఇక వాళ్ళు విడిపోవలసిందేనా అమ్మా? అబ్బా, మరి అంత వంగి వంగి పని చేయకూడదు రంగి, నడుము పడిపోగలదు. ఏ పనైనా శ్రద్ధగా చేయడం నాకు అలవాటయ్య గారు. నీకు చాలా అలవాట్లున్నట్టు కనపడుతుంది నాకు. ఆ శ్రద్ధ చెవులకు కాకుండా చేతులకు పెడితే ఇంకా బాగుంటుంది. చెయ్యి. నందిత, మందులేసుకున్నావా? నిన్ను తీసుకెళ్ళి కనీసం ఒక 4 రోజులన్నా ఉంచుకోవాలని ఎన్నోసార్లు అనుకున్నా. కానీ మల్లిక నీకేదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే కష్టం అయిపోతుంది అంటోంది. అవునమ్మా, మాకేమో ఆ పల్లెటూరు వాతావరణం బాగా అలవాటైపోయి ఎక్కడ ఉండలేకపోతున్నావమ్మా. కానీ నిన్ను తలంచుకొని రోజంటూ ఉండదమ్మా. చెప్పు రంగి. అమ్మా, మీకు విషయం చెప్పాలి. చెప్పు. నిన్న ఈ ఇంటికి మల్లిక మేడం వల్ల అత్తయ్య మామయ్య వచ్చారని చెప్పాను కదా. ఇప్పుడు వాళ్ళు నందితమ్మ గదిలో ఉన్నారు. తన గదిలో వసుంధర ధృవసార్ల విడాకుల పత్రాలున్నాయి. అవి వీళ్ళ కంట పడకూడదని ఆ సుజా మేడం వాటిని దాచిపెట్టారమ్మా. అవి ఎక్కడున్నాయో నీకు తెలుసా? చూశానమ్మా. రంగి, అయితే ఆ విడాకుల పత్రాలు ఖచ్చితంగా వాళ్ళు చూసేలా చెయ్యి. అవి వాళ్ళు చూస్తే చాలు, ఈరోజు సాయంత్రం అందర్నీ నిలదీస్తారు. అప్పుడు ధృవ వసుంధర క్యారెక్టర్ గురించి కథలు కథలుగా చెప్తారు. ఇక పూజలు పునస్కారాలు అన్నీ ఆగిపోయి విడాకుల వ్యవహారం కదులుతుంది. అలాగేనమ్మా. జాగ్రత్త రంగి, ఆ పత్రాలు అవి వాళ్ళు చూడాలి. చెప్పారు కదా నాకు, వదిలేయండమ్మా, నేను చూసుకుంటాను. నువ్వు చెప్పింది కరెక్టే వసుంధరా. నీ జాతకంలో సంతోషం ఎక్కువసేపు నిలవదు. పాపం.
మీరంతా పిల్లల్లా నా చుట్టూ తిరిగిందంతా గుర్తుందమ్మా. అప్పుడే ధ్రువకు పెళ్లి జరిగిందంటే నమ్మలేకపోతున్నానమ్మా. ఆ రోజులు మళ్ళీ రావు కదా. కళ్ళ ముందు నువ్వు ప్రతాప్ ఎదుగుతుంటే ఎంతో సంతోషపడేవాళ్ళం. ఒకరికి నటరాజస్వామి అనుగ్రహం, ఒకరికి లక్ష్మీ కటాక్షం. భగవంతుడు అన్నీ ఇచ్చాడనుకునే సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ మధ్య ప్రతాప్ చావు, ఈ పరిస్థితి పగవాళ్లకు కూడా రాకూడదు. ధైర్యం కూడగట్టుకుని నిలబడ్డారు మీరు. అది చాలా సంతోషాన్నిస్తుందమ్మా. ఇప్పుడు ధ్రువకు పెళ్ళవటం, మంచి పిల్ల కోడలుగా రావటం చాలా సంతోషంగా ఉందమ్మా. పెద్దవాళ్ళు ఊరికే అంటారా, కూతురుని గొప్పింటికి ఇవ్వు, కోడల్ని చిన్నింటి నుంచి తెచ్చుకోండి అని. మంచి మాట చెప్పారండి. ఆ పిల్ల ఇంట్లో అందరి అవసరాలు చూసుకుంటూ అందరినీ కలుపుకుని వెళ్ళిపోతుంటే ఎంత ఆనందంగా ఉందో. అమ్మా, ఇక్కడేదో కాగితం పడిందమ్మా. ఏదమ్మా ఇటు? ఏం పేపర్స్ అండి అవి? చూస్తావా? చూడు. హా, ఇదంతా ఇంగ్లీష్లో ఉంది కదండి. అందుకే కదా నేను నీకు ఇచ్చాను. అమ్మా, ఏం కాగితమమ్మా ఇది? అది ఏదో పనికిరాని కాగితాలండి. పడేద్దామని డస్ట్బిన్లో పడేశాను. మరి పనికిరాని చెత్తంతా ఇంట్లోందుకు పెట్టుకో. ఆ, ఏంటి చెత్త? అది. ఉమ్. బాగా ముక్కలు ముక్కలు చేసేయండి. ఎంత మంచి పని చేశావు బాబాయ్ నువ్వు. వాళ్ల మధ్య దూరాన్ని తగ్గించి వాళ్ళని కలపడానికి వచ్చిన ఆది దంపతుల్లో కనిపిస్తున్నారు మీ ఇద్దరు. చేస్తామే. ఇది అమ్మాయిట్రా, ఇదిగో ఇది తీసుకుపోయి ఆ చెత్త కుండలు పడి. మంచి పని చేశారండి. మరేమనుకున్నావు? అవును, ధ్రువ వసుంధర బానే ఉంటున్నారా? అయ్యో,
చాలా బాగుంటారండి. ధ్రువ సార్ వసుంధరాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారుగా, చాలా బాగా ఉంటారు. కాకపోతే ఈ మధ్య ఆఫీసులో టెన్షన్స్ ఎక్కువయ్యాయి. అవి ధ్రువ సార్ ఇంటి దాకా తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఆఫీస్ టెన్షన్స్ నెత్తిమీద వేసుకుని జీవించటం మర్చిపోతున్నారు. మా రోజుల్లో గడప బయట చెప్పులతో పాటు ఆ టెన్షన్స్ అన్నీ వదిలేసి మనశ్శాంతిగా ఉండేవాళ్ళం. మల్లిక మేడం ప్రమోషన్స్ ప్లాన్ చేయమన్నారు. నేను ఒకటి ఆలోచించాను. ఒక్క నిమిషం, నీతో నేను ప్రమోషన్స్ గురించి డిస్కస్ చేయాలా? ప్రమోషన్స్ ఎక్కడి వరకు వచ్చాయి? కొంచెం టైం ఇవ్వు, పర్ఫెక్ట్ గా షేప్ చేసి తీసుకొస్తాను. మీ ఈగోస్ పక్కన పెట్టి వర్క్ చేయండి. మనోడు ఆగో, నువ్వు వెళ్ళి నీ పిల్లల దగ్గర కూర్చో. ఒకరి నోట్లో ఒకరు ముద్దలు పెట్టుకుంటారా?